ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా అమరరాజా గిగా కారిడార్లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అమరరాజా లాంటి కంపెనీ మహబూబ్ నగర్ జిల్లాకు పరిశ్రమ నెలకొల్పడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు ఆయన. ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రమైన చైనాతో అమరరాజా పోటీ పడుతోందని కొనియాడారు. తమ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ పాలసీలను రూపొందించిందని, తెలంగాణ అభివృద్ధి అన్స్టాపబుల్ అని స్పష్టం చేశారు. 2047 వరకు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు సీఎం రేవంత్. దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో సొంత జిల్లా, సొంత రాష్ట్రం బయట మొట్టమొదట పెట్టుబడి మహబూబ్ నగర్ జిల్లాలో, మన జిల్లాలో పెట్టడం మనందరికీ గర్వకారణం. ఈ సంస్థ ప్రపంచంతోనే పోటీ పడే సంస్థ. అమరరాజా సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా. ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా, ఈవీ వెహికల్ కావాలన్నా, ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజా యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. కోవిడ్ తర్వాత వాతావరణంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించుకొని కాలుష్యం లేని ప్రాంతాలుగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి అంటే వెహికల్ పొల్యూషన్ని మొట్టమొదట మనం నియంత్రించాలి. వాటిని నియంత్రించాలి అని అంటే ఈవీ వెహికల్స్ మనకు అవసరం ఉంది. ఈవీ వెహికల్స్ని ఈరోజు ఉత్పత్తి చేయాలంటే అందులో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ఈవీ బ్యాటరీ. ఈరోజు ఆ ఈవీ బ్యాటరీసే 32 గిగాబైట్స్ కెపాసిటీస్తోని ఈరోజు దివిటిపల్లిలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ప్రారంభించుకోవడం, ఈ సంస్థలో ఈరోజు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో 400 మంది మహిళలు ఉండడం మనందరికీ గర్వకారణం. దిస్ ఈజ్ కాల్డ్ women empowerment. The previous governments, previous chief minister have taken a policy decisions which policies are going to support investments and create employment, create wealth for state and government of India. We have adopted and we have improved those policies. Now I am saying Telangana is rising. This rise is not stoppable. Telangana is going to lay down a roadmap for the country. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్నారు సీఎం రేవంత్. ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనే అన్నట్లు తాను సీఎం అయిన పాలమూరు బిడ్డనే అని చెప్పారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడం తన లక్ష్యమని అన్నారు. అందుకోసమే ఆర్డీఎస్ కెనాల్ విషయంలో వివాదాల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. త్వరలోని పాలమూరు రైతులు శుభవార్త వింటారన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిస్తూ అమరరాజా కంపెనీలో పాలమూరు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. పర్టికులర్గా నేను ప్రాతినిధ్యం వహించిన జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏది ఎదిగినా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనే అన్నట్టుగా నేను ఈ పాలమూరు బిడ్డను. ఈ పాలమూరు జిల్లాను అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా, ఆదర్శవంతమైన జిల్లాగా, గతంలో ఎప్పుడు చూసినా మనము పాలమూరు జిల్లాను ఎవరెవరో దత్తత తీసుకున్నారని చర్చ వచ్చేది. ఈరోజు మనమే ఇతర జిల్లాలను దత్తత తీసుకునే స్థాయిలో మనం ఉన్నాము. ఇది మన జిల్లాకు గర్వకారణము. అందుకే ఈ జిల్లాను మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్, దీస్ 3 ఆర్ మై టాప్ ప్రయారిటీస్. ఎడ్యుకేషన్లో భాగంగా IIITని ఈరోజు ఇక్కడికి తీసుకురాగలిగినాం, ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకురాగలిగినాం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని తీసుకురాగలిగినాం, ప్రతి కాన్స్టిట్యున్సీకి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని తీసుకురాగలిగినాం. ఈరోజు ఆర్డిఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి పక్క రాష్ట్రంతో కూడా చర్చలు చేస్తున్నాం. తొందరలోనే ఈ జిల్లా రైతాంగానికి శుభవార్త వినిపించబోతున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి 90 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు సాధించే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా పరిశ్రమలకు కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి పరిశ్రమలను, పెట్టుబడులను ఆహ్వానించి మన జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అదేవిధంగా ఈ పాలమూరు జిల్లాలో
చాలా మంది రైతులు మీకు భూములు ఇచ్చిండ్రు. ఈ ప్రాంత పేదలు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వీలైనంత మేరకు అత్యధిక ఉద్యోగాలు ఈ ప్రాంత యువకులకు ఇవ్వండి. ఈ జిల్లా ప్రజలది కష్టపడే స్వభావం, చిన్న సహాయం చేసిన జీవితకాలం గుర్తుపెట్టుకునే మనస్తత్వం. తప్పకుండా ఈ జిల్లా మీ పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తుంది.